హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సో December 16 నుంచి December 19 వరకు సో గ్లోబల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఓవర్ నైట్ పొజిషన్స్ అయితే క్యారీ చేయకండి, ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్, ఎవ్రీ డే మనం మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం పాయింట్ టు పాయింట్, టైం టు టైం అప్డేట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లోనే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇవాళ మార్నింగ్ ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేశాను. అండ్ అదేవిధంగా చిన్న అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ అప్డేట్స్ ఎలా అనిపించాయో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇవాళ మనం చూసినట్టయితే మార్కెట్ కంప్లీట్లీ ఒక చాపీగా ఉండే అండ్ ప్రాపర్ మూమెంటం లేకుండే. డైరెక్షన్ అయితే మనకి డౌన్ సైడ్ ఉండే, బట్ డైరెక్షన్ డౌన్ సైడ్ ఉన్నప్పటికీ మనకి బోత్ సైడ్స్, కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ బోత్ సైడ్స్ డికే అయితే జరిగింది ఎక్స్పైరీ నిఫ్టీది. అండ్ ఇప్పుడు మనం చార్ట్ పెట్టుకుందాం. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ మీకు ఫస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఇక్కడ మీరు 15 minutes టైం ఫ్రేమ్ చూసారనుకోండి, ప్రైస్ వచ్చేసి ఫస్ట్ ఇనిషియలీ మార్కెట్ ఈ క్యాండిల్లో డౌన్ సైడ్ వచ్చింది అండ్ లో బ్రేక్ చేసింది. ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే 2 days ఉన్న లో బ్రేక్ చేసింది. నిన్న ఈ లోస్ బ్రేక్ చేస్తే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. సో ఈ లోస్ కింద మార్కెట్ అయితే ట్రేడ్ అయ్యింది. కాకపోతే మార్కెట్ కంప్లీట్లీ 1 green candle 1 red candle అంటూ కంప్లీట్లీ చాపీ ఉండి టైం డికే అయ్యింది కంప్లీట్లీ. ఓకే, స్లోలీ మనం చూసినట్టయితే మార్కెట్ 25,830 వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, 834 వరకు డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మార్కెట్ రేపు కూడా నా వ్యూ వచ్చేసి బేరిషే ఉంది. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను. మార్కెట్ ఇక్కడ 25,900 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, 25,950 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే 2 days ఒక లోస్. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ ప్రీవియస్లీ ఈ జోన్లో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేసిన లెవెల్స్ కింద ఉంది. కాబట్టి స్టిల్ మన వ్యూ వచ్చేసి బేరిష్ పెట్టుకున్నాడు అని. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అంటే నెక్స్ట్ 25,800 అండ్ 25,700 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ లెవెల్స్ కింద ఉంటే క్లియర్లీ మనం బేరిష్ ప్లానే చేయొచ్చు డౌన్ సైడ్కి. అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలి అంటే మార్కెట్ మళ్ళీ ఈ జోన్ పైకి వస్తే అంటే 25,950 పైకి వస్తే అప్పుడు మనం బులిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో అయితే 25,900 అండ్ 26,000 లెవెల్స్, రెండు లెవెల్స్ కూడా రెసిస్టెన్స్ లెవెల్సే నిఫ్టీలో. సో క్లియర్గా అండి. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ చూడండి. సో డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం చూసినట్టయితే 57 days నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ మనకి 20 నుంచి ఇప్పుడు మనకి ఇవాళ December 16. సో మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 600 points అప్ అండ్ డౌన్ తప్ప మార్కెట్లో పెద్దగా మొమెంటం లేదు. ఓన్లీ బ్రేక్అవుట్స్, ఫేక్అవుట్స్ ఇవే జరుగుతున్నాయి. సో చూసి ట్రేడ్ చేయండి. ఈవెన్ ఈ డిసెంబర్ మంత్లో కూడా ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి అంత వాల్యూమ్స్ ఉంటాయి, లో మొమెంటం ఉంటుంది. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్లో ఉంటారు. సో మూమెంటం చాలా తక్కువగా ఉంటుంది. అగ్రెసివ్గా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయకండి, ఓకేనా. సో జనవరిలో కొంచెం మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. యాజ్ ఆఫ్ నో అయితే కొంచెం తక్కువ మూమెంటం ఉంది. అండ్ మార్కెట్ ఇక్కడ 25,700 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ మీరు చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో 25,700 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీకి. ఓకే, సో ఒకవేళ 25,700 కనుక బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు ప్రైస్ 25,500 అండ్ 25,400 వైపు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 25,700 బ్రేక్ అవుతాయి. ఓకే, అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ మనకి నెగిటివే కనిపిస్తుంది స్టిల్. ఇంకా కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చరే కనిపిస్తుంది. ఫస్ట్ 26,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, 26,200 ఇక్కడ ఉంది. అప్ సైడ్లో 26,300 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, అండ్ డౌన్ సైడ్కి 25,700 బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఇక్కడ ఇంకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, యాజ్ ఆఫ్ నో 25,800కి దగ్గరలో ఉంది ప్రైస్. వన్స్ ఆ 25,800 బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 25,700 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్లియర్లీ ఆల్రెడీ 1 hour టైం ఫ్రేమ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మార్కెట్ ఒక ట్రెండ్. సో ఇప్పుడు కూడా డైలీ టైం ఫ్రేమ్లో కొంచెం నాకు నెగిటివే కనిపిస్తుంది. బికాజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్లీ ఇది మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. ఈ 2 candlesలో సపోర్ట్ తీసుకుని ఉండే, ఈ సపోర్ట్ కాస్త ఫేక్ బ్రేక్అవుట్ అయింది అండ్ ఈ లెవెల్స్ కింద ఉంది కాబట్టి మనం బేరిష్ వ్యూతోనే నడవచ్చు నిఫ్టీలో. ఓకే,
సింపుల్ అండ్ క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసామనుకోండి, కంటిన్యూస్లీ మార్కెట్ ఇదే రేంజ్లో స్టక్ అయింది. ఈ రేంజ్లోనే మార్కెట్ కంటిన్యూస్లీ స్టక్ అయింది. సో ఇప్పుడు డౌన్ సైడ్లో 58,900 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, 58,700 లెవెల్ సపోర్ట్స్ ఉన్నాయి. అప్ సైడ్లో 59,500 అండ్ 600 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. మధ్యలో ఉంటే అసలు ఓవర్ ట్రేడింగ్ చేయకండి బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఇక్కడ డౌన్ సైడ్లో ఇది సపోర్ట్ ఏరియా ఉంది, అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఏరియా ఉంది. ప్రైస్ ఈ మధ్యలో స్టక్ అయి ఉంది. ఒకవేళ స్ట్రాంగ్లీ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అప్పుడే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సెక్స్ చూసుకుందాం. సెన్సెక్స్ చార్ట్, నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్గా ఉంటుంది. సెన్సెక్స్ వచ్చేసి ఇప్పుడు మనం చూసామనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ కూడా మీకు సేమ్ అక్టోబర్ ఆల్మోస్ట్ ఆల్ 20 నుంచి ఇప్పటి వరకు మీరు చూసారనుకోండి, సేమ్ నిఫ్టీ లాగానే ఇక్కడే జోన్లో ఉంది. అంత ప్రాపర్ ట్రెండ్ మనకు కనిపించట్లేదు. ఓకే, సో ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత అయితే అప్ సైడ్కి వెళ్ళింది, ఆల్ టైమ్ హైస్ మార్కెట్ టెస్ట్ చేసింది దగ్గర. దాని తర్వాత మళ్ళీ మీరు చూసారనుకోండి, వన్ డే మార్కెట్ గ్రీన్లో ఉంటుంది, నెక్స్ట్ డే మార్కెట్ రెడ్లో ఉంటుంది. ఫేక్అవుట్ బ్రేక్అవుట్లు ఇవే జరుగుతున్నాయి. సో ఇక్కడ కూడా అంతే, సెన్సెక్స్లో ట్రేడ్స్ ప్లాన్ చేస్తున్నప్పుడు కొంచెం చూసి ట్రేడ్ చేయండి డిసెంబర్ మంత్లో కూడా. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ సెన్సెక్స్లో కూడా మనం చూసినట్టయితే సేమ్ ప్లాన్. ఇక్కడ నేను 1 అవర్ టైం ఫ్రేమ్ పెడతాను. సో 1 అవర్ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నాం అనుకోండి, ఈ జోన్ మీకు డ్రా చేస్తాను ఒక జోన్. ఇక్కడ మీరు చూస్తే ఈ జోన్ మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఇది ఇంపార్టెంట్ లెవెల్ 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు మీకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మార్కెట్ ఈ జోన్స్ని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకున్న జోన్ ఇది. దాని తర్వాత మార్కెట్ ఇవాళ ఈ జోన్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ ప్రీవియస్లీ ఇక్కడ కూడా మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఇది ఇంపార్టెంట్ జోన్. సో మార్కెట్ ఇప్పుడు దీని కింద ఉంది. ఓకే, 84,955 అప్పర్ సైడ్లో అండ్ 84,867 ఈ జోన్ కింద ఉన్నంతసేపు సెన్సెక్స్ని కూడా మన వ్యూ వచ్చేసి బేరీజ్గానే పెట్టుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్కి సెన్సెక్స్ యొక్క టార్గెటెడ్ పాయింట్స్ వచ్చేసి 84,500 లెవెల్ అండ్ దాని కింద బ్రేక్ డౌన్ అయిందనుకోండి 84,300 to 200 లెవెల్ వరకు కూడా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ పాజిటివ్కి టర్న్ అవ్వాలంటే అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ 85,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ కూడా వ్యూ బేరిష్ అయితే ఉంది. సో నిఫ్టీ బేరిష్ ఉంది, సెన్సెక్స్ కూడా బేరిష్ కనిపిస్తుంది నాకు. సో ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు వ్యూ బేరిష్ పెట్టుకొని నడవచ్చు. ఓకే, దాని తర్వాత మీరు మీ అనాలిసిస్ చేసి ఎటువంటి ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఆప్షన్ చైన్ డేటా ఇక్కడ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే 25,900 లెవెల్ దగ్గర 66,000 ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి, అండ్ 26,000 లెవెల్ దగ్గర 1 lakh చేంజ్ ఉంది. సో ఇక్కడ కాల్ సైడే ఎక్కువగా రైటింగ్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ మీరు చూసారనుకోండి 25,800 లెవెల్ దగ్గర 41 ఉంది అండ్ 25,700లో 40,000 ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఇవాళ ఎక్స్పైర్ అయింది కాబట్టి అంత రిలవెంట్ డేటా అయితే కనిపించట్లేదు మనకి ఆప్షన్ చైన్ పైన. ఇవాళ ఏదైతే కరెంట్ ఎక్స్పైరీ ఉందో దాంట్లో డేటా ఉంటుంది. సో రేపటి నుంచి డేటా చేంజ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుంది కాల్ సైడ్ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. దాని తర్వాత బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో US30 ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ ఉంది అండ్ US టెక్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ ఉంది అండ్ డాక్స్ వచ్చేసి 128 పాయింట్స్ నెగిటివ్ ఉంది అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనకి 277 పాయింట్స్ నెగిటివ్ ఉంది. సో ఎక్కువగా హ్యాంగ్సెంగ్లో మనకి నెగిటివ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిప్టో చూసుకుందాం. ఓకే, సో మన మార్కెట్స్ కన్నా క్రిప్టో మార్కెట్స్ ఈ ఇయర్లో మంచి పర్ఫామ్ చేశాయి. ఈ ఇయర్లో మంచి మొమెంటం కనిపించాయి నాకు. సో నేను లాస్ట్ ఏదైతే ఫిబ్రవరి ఉందో 2025 ఫిబ్రవరి నుంచి ట్రాక్ చేస్తున్నాను, ట్రేడ్స్ ప్లాన్ చేస్తున్నాను. ఈవెన్ క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా అప్పటి నుంచే నేను రన్ చేస్తున్నాను. సో రికార్డ్స్ మొత్తం చూసినట్టయితే, డేటా మొత్తం చూసినట్టయితే సో అక్యురసీ అనేది మంచిగా మనకి బిట్ కాయిన్లోనే కనిపించింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బిట్ కాయిన్ ఇక్కడ నిన్న కూడా మేము ట్రేడ్ ప్లాన్ చేసాము. సో బిట్ కాయిన్లో ఇక్కడ మీకు క్రిప్టో స్కాల్పర్ చూపిస్తాను. సో క్రిప్టో స్కాల్పర్ని బేస్ చేసుకొని నిన్న ఒక ట్రేడ్ ప్లాన్ చేసాం. సో ఇక్కడ ఈ ట్రేడ్ ప్లాన్ చేసాం, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు కూడా బై సిగ్నల్ వచ్చింది, కాకపోతే వ్యాలిడ్ కాదు. ఎందుకు అంటే రీజన్ చెప్తాను. యాజ్ ఆఫ్ నో హయ్యర్ టైం ఫ్రేమ్లో ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి ఇథీరియంలో కూడా నిన్న సెల్ సిగ్నల్ వచ్చింది. ఇథీరియం బ్యూటిఫుల్గా బిట్ కాయిన్ కన్నా ఎక్కువగా ఇథీరియం మంచి పాయింట్స్ ఇచ్చింది నిన్న.
ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే మనకి ప్రీవియస్లీ ఈ జోన్ ఉండేనో ఇథేరియంలో, ఈ జోన్ ప్రీవియస్లీ దీనిపైన ఉన్నప్పుడు సపోర్ట్లకి యాక్ట్ చేస్తుండే, ఇది రెసిస్టెన్స్ అయిందని కూడా నిన్న కూడా అనాలిసిస్లో మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే ఇథేరియంలో సెల్ సిగ్నల్ వచ్చింది. ఇది సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 200 పాయింట్స్కి దగ్గర మార్కెట్ ఇథేరియంలో ఫాలో అయింది. అండ్ ఎవరైతే ప్రీమియం మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ట్రేడ్ ప్లాన్ చేశారు, ప్రాఫిట్స్ని బుక్ చేశారు. అండ్ బిట్ కాయిన్లో కూడా సెల్ సిగ్నల్ ప్రాపర్గా వర్క్ అయింది. యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది, బట్ యాజ్ పర్ స్ట్రాటజీ స్టిల్ ఇంకా కూడా వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఏదైతే మన స్ట్రాటజీ ఉందో దాని ప్రకారం ఇంకా వ్యాలిడ్ కాదు సిగ్నల్ వచ్చిన తర్వాత కూడా. అండ్ ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్ పెడతాను. సో 75 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఓకే, 75 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనం బిట్ కాయిన్ అనాలిసిస్ చూసుకుంటే, సో మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో కన్సాలిడేషన్ జరిగింది, రీటెస్ట్ చేసింది, బ్రేక్ డౌన్ అయ్యింది. అండ్ ఇప్పుడు మళ్ళీ చూసారనుకోండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రీవియస్లీ సపోర్ట్ లెవెల్ ఉండే, అది ఇప్పుడు రెసిస్టెన్స్ అయింది. ప్రైస్ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చింది. ఇంకా కొంచెం పైకి వచ్చినా సరే మార్కెట్ ఇక్కడ నుంచి 88,000 or 87,600 దగ్గరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాప్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ ఈ లైన్ కిందకి వచ్చింది అనుకోండి, బిలో లెవెల్ కిందకి వస్తే ఇక్కడ నుంచి సెల్ ఆన్ రైస్ ప్లాన్ చేయవచ్చు, మళ్ళీ డౌన్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి 86,000 to 85,000 ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో బిట్ కాయిన్ స్ట్రాంగ్లీ బుల్లిష్ అవ్వాలి అనుకోండి, మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 90,000 లెవెల్ పైన హోల్డ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది అప్ సైడ్ నుంచి. అండ్ ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రెండ్ మనం చూసామనుకోండి, మార్కెట్ బేరిషే ఉంది. సో బిట్ కాయిన్ సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్స్ వెతుకోవచ్చు. ఓకే, సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్స్ వెతుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ అప్ సైడ్ వెళ్ళినా సరే ఈ జోన్ నుంచి కూడా సెల్ చేయవచ్చు మార్కెట్ ఇక్కడ నుంచి. సో ఎస్ఎల్ దీని పైన పెట్టుకొని సెల్ చేయవచ్చు. అండ్ లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినా కూడా బేరిష్ ప్లాన్ చేయవచ్చు బిట్ కాయిన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం చూసుకుందాం. ఇథేరియం మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఇథేరియం చాలా ఫేవరెట్. ఇథేరియం వచ్చేసి 3,000 బిలో ట్రేడ్ అవుతుంది. ఇథేరియం కూడా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్కి రీచ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్కి ఇక్కడ ఇథేరియం రీచ్ అయింది యాజ్ ఆఫ్ నో. ఇథేరియం కూడా అంతే, మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళొచ్చు, బట్ వెళ్ళి మళ్ళీ ఈ పాయింట్ని టెస్ట్ చేయవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ కొంచెం ఇథేరియం పాజిటివ్గా వెళ్ళి 3,050 or 3,040 వరకు మళ్ళీ వెళ్ళి అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి బేరిష్ ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏదైతే 5 minutes టైం ఫ్రేమ్లో మనకి బుల్లిష్ సిగ్నల్ కనుక వచ్చి వ్యాలిడ్ ఉందనుకోండి, ఇక్కడ వరకు మనం టార్గెట్ అయితే ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బేరిష్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇథేరియం కూడా యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ నెగిటివ్ అయితే ఉంది. ఓకే, సో బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ మీరు ట్రేడ్ ప్లాన్ చేయాలనుకోండి, ఈ ప్లాట్ఫామ్లో చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు, బయింగ్ చేయొచ్చు. మెయిన్ చేసేది అయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా మీకు చేయొచ్చు. ఎవ్రీ డే ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి స్కాల్పింగ్ ఆఫర్ కూడా ఉంది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో. సో ఇక్కడ బిట్ కాయిన్ వచ్చేసి మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ వితిన్ 30 minutes లోపు ట్రేడ్ ఎంట్రీ తీసుకొని క్లోజ్ చేస్తున్నారు అనుకోండి, సో మీకు ఎటువంటి ఫీజు అనేది పడదు. అండ్ మీరు ఇథేరియం తీసుకొని 15 minutes లోపు ఎంట్రీ తీసుకొని క్లోజ్ చేస్తున్నారు, అదర్ ఆల్టర్నేట్ కాయిన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, చాలా కాయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా 15 minutes లోపు ఎంట్రీ తీసుకొని క్లోజ్ చేస్తున్నారు అనుకోండి, ట్రేడ్ క్లోజ్ చేస్తే అక్కడ కూడా మీకు ఎటువంటి ఛార్జెస్ అనేది పడవు. సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి ఫస్ట్ అయితే. దాని తర్వాత మీకు ఇంకా నాలెడ్జ్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లోనే నేను ఆల్రెడీ కోర్స్ చేసి పెట్టాను ప్లేలిస్ట్లో. సో మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా పెట్టాను. సో ఇక్కడ మీరు చూడండి మాస్టర్ క్లాస్ వీడియోస్, టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా ప్రతిదీ, ఇంక్లూడింగ్ స్ట్రాటజీ కూడా ఉంది దాంట్లో. స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ట్రైల్ ఎలా పెట్టాలి, చార్ట్స్ ఎలా యాడ్ చేయాలి, స్ట్రాటజీ ఏంటి ట్రేడ్ చేయడానికి అనేది కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. ఫస్ట్ వెళ్ళి వీడియోస్ చూడండి. ఒకవేళ మీకు నచ్చి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక, మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక అప్పుడు కింద రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాది. అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి మా అండర్లో, సో నేను ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇక్కడ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుండే కదా, సో దాని యాక్సెస్, దాంతోపాటు ఏదైతే మాకు ప్రీమియం ఛానల్ ఉందో ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి, అది కూడా నేను యాక్సెస్ ఇస్తాను. ఇక్కడ చూపిస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు క్రిప్టో ప్రీమియం ఛానల్. నిన్న నేను ఆల్రెడీ ట్రేడ్ ప్లాన్ చేసిన ఇవన్నీ ప్రాఫిట్స్ బుక్ చేసినాయి మెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ చూడండి. సో ఈ ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో ఇది కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఓకే, సో మీరు కింద లింక్ ఉంది, ఆ లింక్ నుంచి మీరు జాయిన్ అయ్యి KYC కంప్లీట్ చేసుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. మినిమం ఫండ్ 10K ఉండాలి. మినిమం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసామో ఒక మినిమం క్యాపిటల్ ఉంటుంది. సేమ్ ఇలాగే క్రిప్టోలో ట్రేడింగ్ చేయాలంటే కూడా ఒక మినిమం క్యాపిటల్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. చేయడానికి అయితే 1000 రూపీస్తో కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు.
కాకపోతే ఒక మినిమం క్యాపిటల్ ఉందనుకోండి, ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ చేయడానికి వస్తుంది, ప్రాపర్గానే చేయడానికి వస్తుంది. కాబట్టి ఒక మినిమం క్యాపిటల్ పెట్టుకొని మీ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ చేసిన తర్వాత ఒక శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకే, దాంతోపాటు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అండి. ఎవ్రీడే లైవ్ అప్డేట్స్, దాంతోపాటు మన ఆల్గో లెవెల్స్ కూడా నేను అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ని అండ్ అదేవిధంగా మన ఛానల్ని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.